అంటే తనకి ఈ గతి పట్టింది. తను చనిపోయింది. తను తిరిగి రాదు. మీకు అర్థమవుతుందా అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నానని చెప్పి కోపంగా తను బయటికి వెళ్ళిపోతూ ఉంటే, తననాపి నేను ఒకటి ఇవ్వగలను నీకని చెప్పేసి 'బేయు' డాన్స్ చేసిన వీడియో నా దగ్గర ఒకటుంది. ఈ క్యాసెట్ తీసుకో అని చెప్పేసి తనకిస్తాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే మింగ్ ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ అటువైపు వెళ్తూ వీళ్ళని చూస్తారనమాట. మింగ్ సర్లే నాకెందుకని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతాడు. తినేం చేస్తుందంటే సీడీ దొరికింది కదా! సో, వెంటనే ఆ క్యాసెట్ చూద్దామని చెప్పేసి కంప్యూటర్‌లో పెట్టి వెళ్లి చూస్తుందనమాట. వాళ్ళ సిస్టర్ డాన్స్ వీడియో చూస్తుంది. ఎంత బాగా డాన్స్ చేసిందో. అది చేసే అప్పుడు తన చిన్నతనంలో ఆ స్టేజ్ పక్కనే తను కూడా ఉండిందనమాట. అదే గుర్తు చేసుకుంటూ కూడా ఉంటుంది. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి హెల్ప్ చేద్దామని చెప్పేసి తను వాళ్ళ షాప్‌కి వెళ్తుందనమాట. అప్పుడేదో ఆర్డర్ వచ్చేసరికి దాన్ని నేనే వెళ్లి డెలివరీ చేస్తానని చెప్పేసి వెళ్లి అక్కడ డెలివరీ చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళకి కంప్యూటర్ క్లాస్ జరిగాయి. అప్పుడు తనేం చేస్తుందంటే, ఎలా అయినా సరే వాళ్ళ సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి, తను చదివిన స్కూల్‌లో నార్మల్‌గా ఏమన్నా పోస్టులు దొరుకుతాయేమో తనవి అని చెప్పేసి, అక్కడ ఆ పేజ్ సెర్చ్ చేసిందనమాట ఇంటర్నెట్‌లో. అనుకోకుండా మెంగ్ అని చెప్పేసి తన సిస్టర్‌తో ఒక అమ్మాయి కొన్ని ఫోటోస్ కనిపిస్తాయన్నమాట ఆ పేజ్‌లో. సో, వెంటనే తనకి మెసేజ్ చేస్తుంది ఆన్‌లైన్‌లో. "మీరు ఫ్రీగా ఉన్నారా? నేను మిమ్మల్ని మీట్ అవ్వచ్చా?" అని చెప్పేసి. ఆమె ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. మనం ఇక్కడ మీట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్లేస్ చెప్తుంది. ఎలా అయినా తన సిస్టర్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ సార్‌కి నాకు స్టమక్ పెయిన్‌గా ఉంది. నేను ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ మెంగ్‌ని మీట్ అవ్వడానికి ఆ ప్లేస్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే మెంగ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ తనని చూసి గుర్తుపడుతుంది. "నువ్వు బేయు సిస్టరే కదా!" అని చెప్పేసి.